ఈ వీడియో పరంగా మీకు చెప్తున్నాను సార్. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ మొత్తంలో మంచి విషయాలు ఏమున్నాయి 10 పాయింట్లు చెప్పండి అని నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. ఇప్పుడు ఉన్నటువంటి ఈ యువత, ఈ జనరేషను అంటే వీళ్ళు బైబిల్ గొప్ప గ్రంథము, దైవ గ్రంథం అని బైబిల్ మీద కొన్ని లక్షలాది మందిని ప్రభావితం చేసి చర్చిలలో తీసుకెళ్ళి తర్వాత కొన్ని సభలు పెట్టి మీటింగులు పెట్టి ఎంతోమందిని వీళ్ళు తీసుకొస్తున్నారు కదా. అంతగా బైబిల్ మొత్తంలో మంచి విషయాలు ఏమున్నాయి అని మీరు ఎవరినన్నా ఏ పాస్టర్ అన్నా కానీ పిలుచుకొచ్చి ఇంటర్వ్యూ చేయండి, కూర్చోబెట్టి. మీరు ఏమొద్దు, మీ ఒక పెన్ను ఒక పుస్తకం తీసుకోండి. ఇప్పుడు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ మొత్తంలో మంచి విషయాలు ఏమైనా చెప్పండి అని అడగండి. బెస్ట్ 10 పాయింట్లు చాలు, 10 కంటే ఎక్కువ వద్దు. ఆ 10 పాయింట్లు మొత్తం రాసుకొని ఓకే ఈ బైబిల్లో బెస్ట్ 10 పాయింట్లు మీరు చెప్పారు కదా అనండి. ఈ 10 పాయింట్లు మీరు చదవండి. వేమన పద్యాలు కానీ, సుమతి శతకాలు కానీ, లేదా స్వామి వివేకానంద నీతి సూక్తులు కానీ పోల్చండి. ఒకవేళ పోల్చి అది బెస్ట్గా ఉందా, ఇది బెస్ట్గా ఉందా మీరే ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని ఈ శివం స్టూడియోలో చెప్పండి మీరు.